యాక్చువల్గా ముందు సినిమాల్లో ఈ పర్టికులర్ పాయింట్ బేస్ చేసుకున్నప్పుడు సెంటిమెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అవును. వేరే ఈవెన్ మీ జబర్దస్త్ నుంచి డైరెక్ట్స్ అయిన వాళ్ళు కూడా అందరూ సెంటిమెంట్ మీద ఫోకస్ చేశారు మ్యాక్సిమం. అవును, వాళ్ళ బేసిక్ బలం వచ్చి ఎంటర్టైన్మెంట్. కరెక్ట్. అందరూ అది పక్కన పెట్టారు. అఫ్ కోర్స్ సెంటిమెంట్ లో వేణు మంచి సక్సెస్ కొట్టాడు, అది వేరే సంగతి. బట్ ఈ పర్టికులర్ పాయింట్ తీసుకున్నప్పుడు సెంటిమెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా పెద్ద పెట్టి వేసావు ఎలా? మాకు అనుకున్నది ఏంటంటే సార్, ఫస్ట్ స్టోరీ తీసుకున్నప్పుడు ఈ ఏదైతే ఏజ్ మీటర్ ఉందో దాని ద్వారా ఒక పర్సన్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, దాని ద్వారా వాడికి వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది అనుకున్నాం. ఇది సీరియస్ నోట్లో తీసుకెళ్తే అది అంత గ్రిప్పింగ్గా ఉండకపోవచ్చు. బాగుంటుంది డెఫినెట్గా, కాకపోతే అంత గ్రిప్పింగ్గా ఉండకపోవచ్చు. మళ్ళీ సీరియస్ సెంటిమెంట్ ఇవన్నీ ఎమ్మెల్యేలో ఆల్రెడీ చూసే ఉన్నాం. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కే నచ్చే ఆస్కారం ఉంటుంది అప్పుడు. కరెక్ట్. సో అందుకనే మేమేమనుకున్నామంటే, ఓకే మనం చావుని ఎక్కడ గేలి చేయకుండా, దాన్ని అవహేళన చేయకుండా ఎంటర్టైనింగ్గా ఎలా చూపెట్టగలుగుతాం, అలా చేస్తే ఎక్కువ మంది ఆడియన్స్ని పూల్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా అన్నందుకు మేము బేసిక్ కోర్ స్టోరీ వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్టైన్మెంట్ వైపు తిప్పుకున్నాం. అదర్వైజ్ అలా వెళ్ళింటే సెంటిమెంట్, ఇమోషన్ అటు వెళ్ళిపోవాల్సి వచ్చేది. కానీ ఆల్రెడీ అంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి కాబట్టి దాని మీద బేస్ చేసుకొని అటు కాకుండా ఇటు వెళ్తామని ఇటు వచ్చాం.